ఓం లక్ష్మీదేవి నమః. అందరికీ నమస్కారం అండి. మనకి రేపే మార్గశిర మాసం 3వ లక్ష్మీ గురువారం అండి. అయితే ఈ లక్ష్మీ వారం రోజున పూజ ఎలా చేసుకోవాలి, నైవేద్యం ఏమేమి సమర్పించాలి, ఇంకా పూజ ఏ సమయంలో ఆచరించాలి, ఇంకా ముఖ్యంగా పాటించవలసిన నియమాలు ఏంటి అనే అన్ని విషయాలు ఈ వీడియోలో తెలియజేస్తండి. ఐశ్వర్యాన్నిచ్చే 5 వారాల అద్భుత వ్రతమే మార్గశిర లక్ష్మీ వార వ్రతం. ఈ మాసంలో వచ్చే మొదటి గురువారం నుండి 5 వారాల పాటు ఆ తల్లిని నియమనిష్టలతో కొలిచిన వారికి కోరిన వరాలను ప్రసాదిస్తుంది కనక మహాలక్ష్మి. మార్గశిర మాసంలో మహాలక్ష్మిని ఎవరైతే మనస్ఫూర్తిగా ధ్యానిస్తారో, పూజిస్తారో, సంవత్సరంలోని మిగిలిన 11 మాసాల్లోనూ వారికి అష్టలక్ష్మి వైభవం సమకూరుతుంది. వారి మార్గం విజయ పదంపై విరజిల్లుతుందండి. లక్ష్మీదేవి కరుణా కటాక్షాలు పొందాలనుకునేవారు మార్గశిర మాసంలో ప్రత్యేక పూజలు చేస్తే అమ్మవారికి దగ్గర అవుతామండి. మార్గశిర లక్ష్మీ పూజ చాలా విశేషమైంది. ప్రతి ఒక్కరూ కూడా ఇది ఆచరించడానికైతే పాటించండి. చాలా అద్భుతమైన ఫలితాలు అయితే ఉంటాయి. అయితే మనకి ఆల్రెడీ 2 వారాలు అయితే అయిపోయినాయండి. మనకి రేపే వచ్చి మనకి 3వ గురువారం అండి. ఒకవేళ ఇప్పటిదాకా ఈ వ్రతాన్ని అయితే ఎవరైతే ఆచరించలేదో అనుకుంటున్నారో వాళ్ళైనా సరే ఈ వ్రతాన్ని ఇప్పటి నుండైనా ప్రారంభించండి. ఈ వ్రతం అనేది 5 వారాలు అనేది చేసుకుంటారు. మనకి ఆల్రెడీ 2 వారాలు అయితే అయిపోయినాయండి. ఇంకా మిగిలిన 3 వారాలు అయితే ఉన్నాయండి. ఈ 3 వారాలైనా ఆ అమ్మవారికి ఖచ్చితంగా పూజ అయితే చేసుకోండి. చాలా మంచి ఫలితాలు అయితే ఉంటాయి. కనీసం 1 వారం అయినా చేసుకోవడానికి ప్రయత్నించండి ప్రతి ఒక్కరూ కూడా. అయితే ఈ పూజ ఎలా చేసుకోవాలి, పూజ సమయాలేంటి, ఇంకా ఈరోజు తప్పకుండా పాటించవలసిన నియమాలేంటి, అమ్మవారికి ప్రసాదించవలసిన నైవేద్యం ఏంటో అవన్నీ ఇప్పుడే తెలియజేస్తండి. ముందుగా అయితే ఎవరైతే ఈ వ్రతాన్ని ఆచరించాలి అనుకుంటున్నారో వారు ముందు రోజే తలస్నానం అనేది ఆచరించాలండి. పూజలు చేసుకునే రోజు ఓన్లీ తల మీద నీరు అనేది పోసుకోవాలి. షాంపూ కానీ కుంకుడుకాయలు కానీ పెట్టకూడదండి. ఇంకా ఉదయం నిద్రలేచి ఇంటిని అంతటిని శుభ్రం చేసుకొని తలస్నానం ఆచరించి, అంటే మన షాంపూ అనేది వాడకూడదండి. ఓన్లీ వాటర్తోనే స్నానం అనేది పోసుకోవాలి. అంటే తల మీద నీళ్ళు అనేది పోసుకోవాలండి. మనం కార్తీక మాసంలో ఎలా అయితే పూజలు చేస్తామో, స్నానం అయితే అలా ఆచరిస్తామో అలాగే ఈ మార్గశిర మాసంలో కూడా ఆచరించాలి. ఈ లక్ష్మీవారం రోజున అలాగే వాటర్తో స్నానం అనేది ఆచరించి తర్వాత ఇంటి ముందు చక్కగా అలంకరణ అనేది చేసుకోవాలండి. గడపకి చక్కగా అలంకరణ చేసుకోవాలి. ఇంటి ముందు చక్కగా ముగ్గులతో అలంకరణ అనేది చేసుకోవాలండి. ఈరోజు అమ్మవారికి పూజ అనేది చేసుకోవాలండి. ఈరోజు పూజ చేసుకోవాలనుకునే వాళ్ళు తల దువ్వడం కానీ చేయకూడదు. ఆయిల్ రాయడం అనేది చేయకూడదండి. ఈ పూజ అనేది మనం పూజా మందిరంలో చేసుకోవచ్చు, లేదా సపరేట్గా పీఠం ఏర్పాటు చేసి చేసుకోవచ్చు అండి. నేను ఇక్కడ సపరేట్గా పీఠం ఏర్పాటు చేసి అయితే చేసుకుంటున్నాను. మన ఈ వ్రతాన్ని అయితే నియమ నిష్టలతో మనం ఈ వ్రతం అయితే ఆచరించాలండి. చక్కని ఫలితాలు అయితే ఉంటాయండి. ఈ వ్రతం ఆచరించడం వల్ల మీ దగ్గర అమ్మవారి చిత్రపటం ఉంటే అమ్మవారి చిత్రపటం అయినా పెట్టుకొని పూజ అయితే చేసుకోవచ్చు, లేదా విగ్రహం ఉన్న విగ్రహం అయినా పెట్టుకొని పూజ అయితే చేసుకోవచ్చు అండి. ఒకవేళ మా దగ్గర ఏమీ లేవు అనుకునే వాళ్ళు మన చిన్న ప్రింట్అవుట్ తెచ్చి అయినా పూజ అయితే చేసుకోవచ్చు. మన అమ్మవారికి భక్తి శ్రద్ధలతో మనకున్న దాంట్లో పూజ అయితే చేసుకోవాలండి. అయితే ఈరోజు పూజ ఏ సమయంలో చేసుకోవాలంటే కుదిరితే మనం బ్రహ్మముహూర్తంలో పూజ చేసుకోవడానికి ప్రయత్నించండి. లేదా ఆ సమయం కుదరలేదు అనుకునే వాళ్ళు ఉదయం 6 గంటల లోపు అయితే పూజ చేసుకోండి. ఒకవేళ ఆ సమయం కూడా కుదరలేదు అనుకునే వాళ్ళు ఉదయం 7:31 నుండి 9:52 లోపు పూజ అయితే ప్రారంభించుకోండి. ఒకవేళ అది కూడా కుదరలేదు అనుకునే వాళ్ళు ఉదయం 10:40 నుండి 12 గంటల లోపు అయితే పూజ అయితే నిర్వహించుకోండి. సాయంత్రం పూజ నిర్వహించుకోవాల్సిన శుభ సమయం వచ్చి సాయంత్రం 5:56 నుండి 6:50 లోపు అయితే పూజ అయితే ప్రారంభించుకొని నిర్వహించుకోవచ్చండి. ఈరోజు అమ్మవారికి సమర్పించవలసిన నైవేద్యం వచ్చి అప్పాలు మరియు పరమాన్నం అండి. ఒకవేళ మీరు ఇవేమీ సమర్పించలేము అనుకునే వాళ్ళు మనం అమ్మవారికి మనస్ఫూర్తిగా చిన్న బెల్లం ముక్క నైవేద్యం సమర్పించినా పర్వాలేదండి. మనం ముందుగా మీరు పీఠం ఏర్పాటు చేసుకోలేకపోతే మీరు పూజా మందిరంలో ఈ పూజ అయితే చేసుకోవాలండి. పూజా మందిరంలో పూజ చేసుకునే వాళ్ళైనా సరే మన నియమాలు అయితే కంపల్సరిగా పాటించాలండి. అంటే ఈరోజు తల దువ్వడం కానీ చేయకూడదు, తలకి ఆయిల్ అనేది రాయకూడదు, ఇంకా పూజ అయ్యేంత వరకు ఉపవాసం అనేది పాటించాలి.
ఇంకా మధ్యాహ్నం వేళల్లో నిద్ర అనేది పోకూడదండి. అంటే ఉదయం నుండి మనం సాయంత్రం వాటికి నిద్ర అనేది పోకుండా ఉండాలి. ఇంకా ఎవరితో గొడవలు అనేది పడకూడదు. అప్పులు అనేది తీసుకోవడం కానీ ఇవ్వడం కానీ చేయకూడదండి. ఇంకా మీ దగ్గర కామాక్షి అమ్మవారి దీపం ఉన్న కామాక్షి అమ్మవారి దీపం పూజలో పెట్టుకోవచ్చు. అమ్మవారి విగ్రహం ఉంటే అమ్మవారి విగ్రహం అయిన పూజలు అయితే పెట్టుకొని పూజ అయితే చేసుకోండి. ఈ నెలలో వచ్చే గురువారాల్లో అమ్మవారిని పూజించడం వల్ల అప్పుల బాధలు తొలగిపోతాయండి. ఇంకా సిరి సంపదలు కలుగుతాయని పరాహ మహర్షి నారదుడికి చెప్పినట్లు పురాణాలు అయితే ఉందండి. అందుకని అమ్మవారికి ఈ రోజున గురువారాల్లో తప్పనిసరిగా పూజ అయితే చేసుకోండి. ఇంకా ఈరోజు అంటే ఈ వ్రతం ఆచరించే వాళ్ళు నెల మొత్తం నాన్ వెజ్ తినకూడదా అనే సందేహాలు అయితే ఉంటుందండి. ఒకవేళ ఉండగలిగితే మార్గశిర మాసం అంతా ఉండండి. లేదు అనుకునే వాళ్ళు మనం పూజ చేసుకునే రోజు వాటికి నాన్ వెజ్ అనేది తినడం కానీ వండడం కానీ చేయకూడదండి. ఇంకా సండేలు ఆ టైంలో అయితే మీరు తినే వాళ్ళైతే తినొచ్చండి. ఇంకా అమ్మవారికి పెట్టే నైవేద్యంలో మనం ఆయిల్ అనేది వాడకూడదండి. నేతితో అనేది ప్రసాదాలు అయితే చేయాలి. ఒకవేళ మీరు ఏ ప్రసాదం చేయలేకపోతున్నామో అనుకునే వాళ్ళు చిన్న బెల్లం ముక్కైనా చేసుకోండి. నేను కామాక్షి అమ్మవారి దీపం పెట్టుకున్న అమ్మవారి విగ్రహం అయితే పెట్టుకున్నా అండి. నా దగ్గర చిన్న విగ్రహం ఉంటే విగ్రహం అయితే పెట్టుకున్నాను. తర్వాత మనం అమ్మవారికి షోడోపచార పూజ అయితే చేయాలండి. ఒకవేళ మీకు షోడోపచారాలతో పూజ చేయడం రాలేదు అనుకునే వాళ్ళు సింపుల్గా అమ్మవారి దగ్గర ఒక దీపం అయితే వెలిగించుకొని అమ్మవారి దగ్గర దీపాలు వెలిగించుకొని అమ్మవారికి నైవేద్యం అయితే సమర్పించండి. అలాగైనా చాలండి. మనస్ఫూర్తిగా మనం కొంచెం సింపుల్గా పూజ చేసుకున్న చాలు, అమ్మవారి మనల్ని కరుణిస్తారు. భారీగా పూజ చేసుకోవాలని ఏం లేదండి. మనకున్న వాటిలో మన దగ్గర ఉన్న వస్తువులతో మనం సింపుల్గా పూజ అయితే చేసుకోవచ్చు. నా దగ్గర ఉన్న అమ్మవారికి మంగళకరమైన కొన్ని వస్తువులు ఉంటే ఆ వస్తువులు అయితే పూజలు అయితే పెట్టుకున్నా అండి. మీ దగ్గర ఉంటే పెట్టుకోండి. లేకపోతే మనం నార్మల్గా మనం ఎలాగైతే పూజ చేసుకుంటామో అమ్మవారి పటం పెట్టుకొని అలాగైతే పూజ చేసుకోవచ్చు. ఉంటే పెట్టుకోండి, లేకపోతే లేదు. ఇవే పర్టికులర్గా పెట్టుకొని చేసుకోవాలని అదేం లేదండి. మన దగ్గర ఉన్న వాటిలోనే చేసుకోవచ్చు. ఇంకా పూజ చేసుకొని ఈ పూజ అనేది ఉదయం వేళల్లో చేసుకోవచ్చు, లేదా సాయంత్రం వేళలో 2 పూటలా చేసుకోవచ్చు అండి. లేదా కుదరని వాళ్ళు ఉదయం వేళల్లో కానివ్వండి, లేదా సాయంత్రం వేళలో అయితే చేసుకోండి. ఒకవేళ ఈ పూజ అంతే అయ్యేంత వరకు ఉపవాసం అయితే ఉండాలండి. ఉదయం వేళ పూజ చేసుకునే వాళ్ళు ఉదయం పూజ అయ్యేంత వరకు ఉపవాసం ఉంటే చాలు. ఒకవేళ సాయంత్రం వేళ పూజ చేసుకుంటాం అనుకునే వాళ్ళు సాయంత్రం పూజ అయ్యేంత వరకు ఉపవాసం అయితే పాటించాలి. ఏమీ తినకూడదండి. ఇంకా మనం ముందుగా గణపతికి పూజ అయితే చేయాలి. గణపతికి ధూపం దీపం నైవేద్యం అనేది సమర్పించి కర్పూర హారతి అనేది ఇవ్వాలండి. తర్వాత మనం లక్ష్మీ అమ్మవారికి పూజ అయితే చేసుకోవాలి. చేసుకున్న తర్వాత అమ్మవారికి అష్టోత్తరాలు కానివ్వండి, శ్రీ స్తోత్రం కానివ్వండి, కనకధర స్తోత్రం కానివ్వండి, ఇవన్నీ అయితే పారాయణం చేయాలి. మీకు ఇవేమీ రాదు చదవడం అనుకునే వాళ్ళు ఓం లక్ష్మీదేవే నమః, లేదా శ్రీ మహాలక్ష్మీదేవే నమః, లేదా ఇవేమీ రాదు అనుకునే వాళ్ళు శ్రీ మాత్రే నమః అనుకుంటా కానీ అమ్మవారికి పూలతో కానివ్వండి, అక్షింతలతో కానివ్వండి, మీ దగ్గర ఉన్న చిట్టి గాజులు కొన్ని మంగళకరమైన వస్తువులు అనేది పెట్టుకుంటారు కదండి, వాటితో కానీ అమ్మవారికి అర్చిస్తాం. ఈ పూజ అయితే చేసుకోండి. ఇలా మనం ఉదయం సాయంత్రం 2 పూటల పూజ అయితే చేసుకోవాలండి. చేసుకున్న తర్వాత సాయంత్రం పూజ అనంతరము కొన్ని అక్షింతలు చేతులు పట్టుకొని అమ్మవారి వ్రతకథ చదువుకోవాలి. వ్రతకథ చదువుకోవడం అయిపోయిన తర్వాత కొన్ని అక్షింతలను అమ్మవారి పాదాల దగ్గర, కొన్ని అక్షింతలను మన తలపైన వేసుకోవాలండి. ఈ విధంగా మార్గశిర లక్ష్మీ వారాల్లో అమ్మవారికి పూజ అయితే చేసుకోవాలి. ఒకవేళ మీరు ఇప్పటిదాకైనా సరే ఈ వ్రతం అయితే ఆచరించలేదు అనుకున్న వాళ్ళు ఇప్పుడైనా ఈ వ్రతం అయితే ఆచరించవచ్చండి. కనీసం 1 వారం అయినా చేసుకోవడానికి ప్రయత్నించండి. ఈ విధంగా పూజ అంతా అయిపోయిన తర్వాత అమ్మవారికి నారికేలం సమర్పించి కర్పూర హారతి అనేది ఇవ్వాలి. ఈ విధంగా మనం మార్గశిర లక్ష్మీ గురువారాల్లో సింపుల్గా తేలికగా ఎలాంటి హడావుడి లేకుండా మనం పూజ అయితే నిర్వహించుకోవాలండి. చాలా మంచి ఫలితాలు ఉంటాయి. మనకి ఎలాంటి ఆర్థిక ఇబ్బందులు అనేది, అప్పుల బాధలు అనేది ఉండవు. ఎలాంటి ధనానికి లోటు అనేది ఉండదండి. కొంతమంది సందేహం అడుగుతున్నారు, తలకి పూజ అయిపోయిన తర్వాత చిక్కు తీసుకోవచ్చు అనేది. ఈ రోజంతా తల దువ్వడం అనేది కానీ చిక్కు తీయడం కానీ చేయరండి. తర్వాత రోజు దువ్వడం కానీ అలాంటివి అయితే చేస్తారు. మీకు ఇంకా ఏమైనా సందేహాలు ఉంటే నా కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి. ప్రతి ఒక్కరికి రిప్లై అనేది ఇస్తాను.
మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.